ఆధునిక జీవనానికి ప్రాచీన జ్ఞానం. మనం ఈరోజు వినబోయే కథ ఎలుక సింహం. ఒక అడవిలో ఒక సింహం చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ ఆ సింహం శరీరం పైకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మేల్కొని ఎలుకను తన బలమైన గోళ్లతో పట్టుకుంది. సింహం గర్జిస్తూ అంది, "నువ్వు నా నిద్ర భంగం చేశావు, ఇప్పుడు నేను తింటాను." భయపడి వణికిపోయిన ఎలుక వేడుకుంది, "ఓ సింహరాజా, దయచేసి నన్ను వదిలేయండి, తప్పకుండా సహాయం చేస్తాను." సింహం నవ్వుతూ అంది, "చిన్న ఎలుకవు నువ్వు నాకు సహాయం చేస్తావా? ఆహాహా" అంటూ కరుణతో ఆ చిన్న ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ళ వలలో చిక్కుకుంది. ఎంత బలంగా లాగినా బయటపడలేకపోయింది. అప్పుడు ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. తన పదునైన పళ్ళతో వాళ్ళని కొరికి సింహాన్ని విడిపించింది. సింహం ఆశ్చర్యంతో అంది, "ఇంత చిన్న జంతువు నా ప్రాణం కాపాడిందా?" అంటూ. ఈ కథను మనం చాలాసార్లు వింటుంటాం. ఇది మన ప్రాచీన విజ్ఞానం. ఈ కథ మనకేం చెప్తుంది? ఎవరిని చిన్న చూపు చూడకండి. చిన్నవాడైనా మనకు అవసరమైనప్పుడు గొప్ప సహాయం చేయగలడు అని. ఈనాటి జీవనానికి ఈ కథ ఏమైనా చెప్తున్నదా? మనకు ఏదన్నా పాఠం బోధిస్తున్నదా అన్నది తెలుసుకుందాం. నేటి జీవనానికి ఈ కథ చెప్పే పాఠం ఏంటంటే, సమాజంలో చిన్నవాడైనా బలహీనుడైనా అతనికి ప్రాధాన్యం ఉంది. ఒకరినొకరు గౌరవించడం, సహకరించడం, అదే నిజమైన శక్తి. ఈరోజు ఈ కథ ఎలుక సింహం, పాత కథలు, కొత్త పాఠాలు. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఉపయోగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం తప్పకుండా.